ఏపీ విఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విఆర్ఏ జేఏసీ జోసెపట్ల సత్యనారాయణ భవన్, గొల్లపూడి, విజయవాడ. గౌరవనీయులైన బండి ఆత్మకూరు మండల తహసీల్దార్ గారికి విషయం ఏపీ గ్రామ రెవెన్యూ సహాయక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం సిసిఎల్ఏ ఆఫీసు దగ్గర జరుగు ధర్నా కార్యక్రమం గురించి మీకు తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాలలో సుమారు 20,000 మందికి పైగా రెవెన్యూ వ్యవస్థలో గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ సహాయకులు పనిచేస్తున్నారు. వీరికి కేవలం 10,500 రూపాయలు మాత్రమే వేతనం వస్తున్నది. విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ విఆర్ఏలుగా నియమించాలని, అర్హులందరికీ 70% ప్రమోషన్స్ ఇవ్వాలని, చనిపోయిన విఆర్ఏ కుటుంబాలలో అర్హులకు కారుణ్య నియామకాలను చేపట్టాలనే ప్రధాన సమస్యలను ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగినది. అయినా మా సమస్యలు నేటికి పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో మా ప్రధాన డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు 6 సంఘాలతో కూడిన విఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 16వ తేదీన మంగళగిరిలోని సిసిఎల్ఏ రాష్ట్ర కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో మన జిల్లా డివిజన్ మండలాల నుండి విఆర్ఏలు హాజరు కానున్నారు. ఈ విషయము సవివరంగా మీకు తెలియచేస్తున్నాము. మా సమస్యలు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేసి మీ వంతు పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రధాన డిమాండ్స్: విఆర్ఏలు అందరికీ తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలి. నామినీలుగా పనిచేస్తున్న అందరినీ విఆర్ఏగా నియమించాలి. అర్హులందరికీ 70% ప్రమోషన్స్ ఇవ్వాలి. కారుణ్య నియామకాలు చేపట్టాలి.